వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లో ఇదే ఫస్ట్ వీడియో అండి. దయచేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. అండ్ ఈరోజు వీడియోలో వచ్చేసరికి చెక్కలు తయారు చేసే విధానాన్ని చూద్దాము. ముందుగా ఒక 5-6 పచ్చిమిర్చిని కట్ చేసుకొని అలాగే జార్లోకి అల్లం, జీలకర్ర, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసేసి కచ్చా పక్కాగా గ్రైండ్ చేసుకోవాలి. అలాగే టేస్ట్కి తగ్గట్టుగా కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఓకే, ఇది గ్రైండ్ చేసేసేయండి. నెక్స్ట్ ఒక చిన్న బౌల్లో కొన్ని పచ్చిపప్పు అలాగే కొద్దిగా సగ్గుబియ్యాన్ని రెండింటిని 1 గంట సేపు నానబెట్టుకోండి. సో ఈ మిశ్రమాన్ని కూడా మనం చెక్కల పిండిలో కలుపుతాము. పచ్చిపప్పు అండ్ సగ్గుబియ్యం మినిమం ఒక 1 అవర్ అయినా నానబెట్టుకోవాలి. సో ఇందాక మనం చూస్తున్నాం కదా, ఈ పేస్ట్ వచ్చేసరికి కచ్చా పక్కాగా గ్రైండ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం పిండి ఎలా కలుపుకోవాలో చూడాలి. ఒక 3 కప్పుల బియ్యం పిండిని తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని యాడ్ చేసుకోండి. కొద్దిగా సాల్ట్, అలాగే జీలకర్ర, అలాగే ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న చిల్లీ పేస్ట్ ఉంది కదండి, దాన్ని కూడా యాడ్ చేసేసి కొద్దిగా కరివేపాకుని కలిపి వేడిగా కాగించుకున్నటువంటి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. లేదా బటర్ ఉన్నట్లయితే బటర్ కూడా కలుపుకోవచ్చు. మనం ఇష్టం అండి, నెయ్యి కానీ లేదా బటర్ కానీ ఇందులో కలుపుకోవచ్చు. అలాగే ఈ పిండిని మనం కలుపుకునేటప్పుడు హాట్ వాటర్ని యూజ్ చేసుకోవాలి. సో దానివల్ల చెక్కలు కొంచెం కరకల్లాడుతాయి. ఇందాక మనం నానబెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం, పచ్చిపప్పును కూడా ఇందులోనే యాడ్ చేసేసుకోవాలి. సో ఇవన్నీ కలిపి మెత్తగా మనం పిండిని కలిపి పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం కదండి, ఇలా పిండిని చక్కగా కలిపేసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా రౌండ్ చుట్టుకోవాలి. సో ఇవన్నీ చక్కగా రౌండ్గా చుట్టుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చెక్కని మరీ పల్చగా కాకుండా అలాగే మరీ లావుగా కాకుండా మీడియంగా మనం చెక్కల్ని ప్రిపేర్ చేసుకోవాలండి. సో ఏదైనా పాలిథిన్ కవర్ తీసుకొని దాని మీద కొద్దిగా ఆయిల్ రాసి సో గిన్నెతో ఇలా మనం రబ్ చేసినట్లు చేస్తున్నాం కదా, సో ఈ విధంగా చేసినట్లయితే చక్కగా చాలా ఈజీగా వచ్చేస్తాయి చెక్కలన్నీ. సో నూనె కూడా మరీ హై ఫ్లేమ్ కాకుండా లో ఫ్లేమ్ కాకుండా మీడియంగా పెట్టుకోవాలండి. సో ఇది నూనె హీట్ అయిన తర్వాత చెక్కలు వేస్తాము. సో లైట్ రెడ్ కలర్లోకి చేంజ్ అయిన తర్వాత గోల్డెన్ కలర్లోకి చెక్కలు తీసేయాలి. అంతే, సింపుల్గా చెక్కలు రెడీ అయిపోతాయి, కరకల్లాడుతూ ఉంటాయి. సో మీరు కూడా ప్రిపేర్ చేసుకొని టేస్ట్ ఎలా వచ్చిందో దయచేసి కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.